చేసిన పాపం ఎలా పోవాలి? శరీర బాధ రూపంలో పోవాలి. పుణ్యం ఎలా పోవాలి? శరీరానికి కలిగిన సుఖం రూపంలో పోవాలి. పాపపుణ్యములను రెండింటినీ అనుభవించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఉపకరణం ఈ శరీరం. దీనితోటే మళ్ళీ ధర్మం చెయ్యాలి, పుణ్యం చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి, మంచి మాటలు చెప్పాలి. తద్వారా పాపము వలన బాధం ఎంత కష్టో తెలిసింది కాబట్టి మళ్ళీ బాధ రాకూడదంటే పాపం చేయకుండా ఉండాలి. పుణ్యాన్ని చేసుకోవడానికి ఇది శరీరం ఉపకరణం. అందుకు కాళిదాస మహాకవి శరీరమాద్యంకులు ధర్మసాధనం అంటాడు. ధర్మం చేయడానికి ఇది సాధనం. అది తెలుసుకుని ప్రవర్తించాలి. లేకపోతే దీంతో పాపం చేసే దుఃఖం వద్దంటే ఎలా మానుతుంది? కల్మషభూయిష్టమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉంటాం? పరిశుద్ధమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి. నీకు మంచి ఫలితాలు కావాలనుకుంటే చెడ్డ కర్మలు చేయకుండా ఉండడం ఒక్కటే లోకంలో పరిష్కారం అవుతుంది. సృష్టికి లయకి మధ్యలో ఉన్నదే స్థితి. ఆ స్థితి ఎందున్నది కూడా భస్మయే. ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఈ అబ్బో ఎంతటి వారో అంటారు. కానీ అసలు దాని యొక్క సత్యస్వరూపం ఏమి? దోషుడు బూడిద, అంతే కదండి. దాని సత్యం అంతే. దోషుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది. దాని సత్యస్వరూపం చిట్ట చివర అది దోషుడు బూడిదిగా మారుతోంది. కాబట్టి మన వాళ్ళు జీవితంలో కోరుకున్నది ఏమిటంటే ఈ శరీరమునందున్నటువంటి పృథివీ గంగలో కలిసిపోవాలని కోరుకున్నారు, జ్ఞానగంగలో. అది నేను బతికుండగా జరగదేమోనని ఆ తరువాత ఉన్నటువంటి వారసులైనా కనీసం ఆ చితాభస్మాన్ని తీసుకెళ్లి త్రివేణీ సంగమంలోనూ గంగలోనూ కలిపేస్తుంటారు. మన వాళ్ళు భస్మయందు ఎంత పూనికతో ఉండేవో పూర్వతరాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే భస్మ యొక్క వైభవము చెప్పడానికి ఎన్ని రోజులు చెప్పినా తరగదు.